వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కొత్తపేట పరిధి న్యూ నాగోల్ రోడ్డు నెంబర్ 2 గాంధీ విగ్రహం వద్ద శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు మంగళవారం నాడు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, బీజేపీ సీనియర్ నాయకులు శేఖర్ జీ, స్థానిక కార్పొరేటర్ పవన్ కుమార్, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా, ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, బీజేపీ నాయకురాలు నందికొండ గీతారెడ్డి పాల్గొని శ్రీ వాసవి మాతకి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు ఎర్రమల్ల శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరము ఇదే విధంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అమ్మవారికి అభిషేకం, అర్చన, అన్నదాన కార్యక్రమం, ఊరేగింపు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు పేర్కొన్నారు. శ్రీ వాసవి మాత త్యాగం మరవరానిదని, అమ్మవారి ఆశీర్వాదాలు ఆర్యవైశ్యకుల బాంధవులకు అందరికీ ఉండాలని కోరారు. జరిగిన అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 1000 మందికి పైగా భక్తులు, ప్రజలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఇదే విధంగా ఘనంగా ప్రతి సంవత్సరము శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ పచ్చిపులుసు శ్రీనివాస్, కాంశెట్టి శ్రీనివాస్, అతిథులు ఎల్వి కుమార్, మంచుకొండ సురేందర్, శ్రీకాకుళం శ్రీనివాస్, కమిటీ అడ్వైజర్ సుధాకర్, కుమారస్వామి, నారాయణ తదితర కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈనాటి ఆర్యవైశ్య వాసవి మాత సేవా సంస్థ నిర్వహించినటువంటి అమ్మవారి శ్రీ వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా మరి విచ్చేసిన మరియు చాలా ప్రముఖులైన, చాలా ఎంతో డెడికేటెడ్ గా, ఎంతో పెద్ద నాయకుగా ఉంది మన చైతన్య అన్న గారికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ధన్యవాదాలు, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషంగా నాకు సెక్రటరీ గారు రావడం, మరియు మన లోకల్ లీడర్ మన రంగా నరసింహన్న గారు అందరికీ సుపరిచితం. మరియు చాలా సంతోషం, వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. మరియు గీతారెడ్డి గారు మరియు మరియు స్వాగతం, సుస్వాగతం. మరియు మా దీర్ఘకాల మిత్రుడు మరియు మా లోకల్ లీడర్ మరియు పవన్ గారికి మరి స్వాగతం, సుస్వాగతం. మరి వచ్చిన భక్తులు అందరికీ కూడా, మరి విచ్చేసిన ప్రముఖులు, ఇతరత్ర ఉన్న అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, నాకు ఈనాడు శేఖర్ గారు రావడము, నరసింహ గారు రావడము, పవన్ గారు ఇదంతా విచ్చేసి, ఎందుకంటే మన సమాజంలో ధర్మ కార్యాలు మరి బాగా పెద్ద ఎత్తున జరగాలని మరియు ఎంతో కృషిపడి కూడా ఈనాడు వెంటబడుతున్న తరుణంలో మరి మన నాయకులు మంచి స్ఫూర్తి తీస్తూ మనం ఏ విధంగా నడవాలి, ధర్మకార్యాలు ఏ విధంగా ముందుండాలి, మరి వెనక్కపోతున్న దీంట్లో ఈ సమాజంలో ధర్మకార్యాలు ముందుగా పాల్గొని మరియు ఉత్సాహ అధికారం నిర్వహించాలని, పాల్గొనాలని అందరికీ కూడా మరొకసారి